గుడ్ ఫ్రైడేను క్రైస్తవ సోదరులు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొని క్రీస్తు త్యాగాన్ని స్మరించుకున్నారు. శుక్రవారం గుడ్ ఫ్రైడేను క్రైస్తవ సోదరులు నల్గొండలో భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించుకున్నారు. నల్గొండ పట్టణం దేవరకొండ రోడ్డులోని మరియరాణి క్యాథడ్రల్ చర్చి నుండి మరియగిరి కొండ వరకు జరిగిన ర్యాలీలో యేసుక్రీస్తును సిలువ వేసిన విధానాన్ని కళ్లకు కట్టినట్టుగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బకుని రమేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నల్గొండ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి పాల్గొని క్రైస్తవ సోదరులకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మోస్ట్ రెవరెండ్ ఫాదర్ కరణం దమన్ కుమార్ బిషప్ మాట్లాడుతూ, క్రీస్తు ఈ లోకాన్ని రక్షించుటకు మానవ రూపంలో జన్మించారని తెలిపారు. ప్రజలందరికీ ఈ సందర్భంగా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ గుడ్ ఫ్రైడే శిలువ మార్గ ప్రదక్షిణలో గురువులు, కన్యస్త్రీలు, క్రైస్తవ నాయకులు కొంక శాంసంగ్, చిన్నయ్య, లూడు చార్లెస్, క్యాథరిన్ ఆంతోనీ, సుజాత, డాక్టర్ పుల్లారావు, చర్చి పెద్దలు పసల శౌరయ్య, నామ మారయ్య, దాసరి చౌరిరాజు, బాలశౌరి ప్రకాష్, గాలిజోజీ, మదాస్ ప్రేమ్ కుమార్, ఆలోజీ, కొంక కిరణ్, రామినేని కిరణ్, బల్లా జోషప్, కామినేని కిరణ్, రజనీకాంత్, శెట్టి పాస్కల్ తదితరులు పాల్గొన్నారు. పరిశుద్ధ శుక్రవార మహోత్సవాలు పండుగ చేసుకుంటూ ఉన్నాం. గుడ్ ఫ్రైడే సెలబ్రేషన్స్. గుడ్ ఫ్రైడే అంటారు ఎంచేతనంటే ఇది మానవాళి రక్షణార్థం యేసుక్రీస్తు మరణించినటువంటి శుభదినం. చావు దినాన్న మంచి రోజు, శుభం రోజు గుడ్ ఫ్రైడే అని అంటున్నారని చాలామంది భావించవచ్చు. కానీ ఒక మనిషి సర్వమానవాళి రక్షణ కోసం సాక్షాత్తు దైవాంశంభూతమైనటువంటి దైవకుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువు మనందరి రక్షణార్థం చనిపోయాడు. ఈ విధంగా ప్రేమ, సేవ గుణాలు మనకు నేర్పించాడు. కరుణ, దయ, దాక్షిణ్యాలు, త్యాగం, నిస్వార్థం ఈ గుణాలతోనే మనిషి జీవితం బాగుంటుంది. ఈ విధంగా మనుషులందరూ బ్రతకాలి అన్నటువంటి ఆ సందేశాన్ని ఆయన అందించాడు. ఈ సందేశంతోనే మనందరం కూడా బ్రతుకుతూ సామరస్యంగా మరి అందరం కూడా కలిసిమెలిసి ఐక్యతగా మనుషులుగా బ్రతికేటువంటి ఆ భాగ్యానికి నోచుకోవాలి. మనం ఏ జాతికి చెందిన, ఏ రాష్ట్రానికి చెందిన, ఏ భాషకు చెందిన, ఏ పార్టీకి చెందిన మనంతా కూడా మనుషులం అన్నటువంటి ఆ భావం, లోతైన భావం. అంచేతనే ప్రభువు ఈ లోకంలో ఉద్భవించి మానవత్వాన్ని నేర్పించాడు. ఈ మానవత్వం ద్వారా దైవత్వాన్ని మనకు చూపించాడు. నేనే మార్గం, సత్యం, జీవం అన్నాడు. ఆయన సత్యంలో, మార్గంలో, జీవనంలో మన జీవితాలు తరింపజేసుకోవాలి. ఆ విధంగా గుడ్ ఫ్రైడే మనకిచ్చే సందేశం ఏంటంటే ఆ ప్రభువు శిలువ ద్వారా సింహాసనాన్ని, పరలోక భాగ్యాన్ని పొందాడు. యావత్ ప్రపంచం కొనియాడుతున్నటువంటి ఈ యొక్క గుడ్ ఫ్రైడేను పురస్కరించుకొని మరి ముఖ్యంగా మా నల్గొండ డైసెస్లో ఏర్పాటు చేసినటువంటి మా తండ్రి గారు దమన్ కుమార్ బిషప్ గారి ఆధ్వర్యంలో ఫాదర్ జోసెఫ్ రెడ్డి గారు, ఫాదర్ జగదీష్ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మరి తల్లి సిస్టర్స్ ప్రొవిన్షియల్ గారికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున తండ్రి యొక్క శుభాశీస్సులు తెలియజేస్తూ మరి ముఖ్యంగా క్రీస్తు ప్రభు ఈ లోకంలో మానవుల కొరకై తను శ్రమలను అనుభవించి తన ప్రాణాన్ని త్యాగం చేసిన ఆ గొప్ప దేవాతి దేవునికి మనందరిపైన యావత్తు ఇక్కడున్న ప్రజలందరికీ కూడా మంచి ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పని, మంచి సౌభాగ్యం కలిగించాలని, ప్రతి ఒక్కరికి కూడా ఆయన మంచి కృపావరప్రసాదం దయచేయాలని మేమందరం కూడా కోరుకుంటూ మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన పాత్రికేయులకు,